भगवती विजयेश्वरी देवी। रामाय नमः। ఓం రామచంద్రాయ నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీరామనవమి పర్వదినం భారతీయులైనటువంటి మనందరికీ కాకుండా ధర్మాన్ని ఎవరెవరు ఇష్టపడుతున్నారో వారందరికీ కూడా ఇది సర్వోత్కృష్టమైనటువంటి పర్వదినం. శ్రీమద్ రామాయణం శ్రీరామ జననం వైవస్వత మన్వంతరంలో పంచమ మహాత్రేతాయుగంలో శ్రీ విళంబీనామ సంవత్సరం 24వ మహాయుగంలో చైత్ర శుద్ధ నవమి బుధవారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నం అభిజిత్తు లగ్నం ఈ 2 లగ్నాల మధ్యలో శ్రీరామచంద్ర భగవాను యొక్క ఆ జననం ఈ భూమి మీద సంభవించింది. ఇంత అద్భుతమైంది అంటే ఈ రోజుకి 1,80,55,000 సంవత్సరాలైంది రామ జననం జరిగి. 1,80,55,000 సంవత్సరాల క్రితం శ్రీరామచంద్ర భగవానుడు ఈ భూమి మీద అవతరించారు. శ్రీరామ నామకరణం చైత్రమాసం బహుళ సప్తమి అంటే 13వ రోజున నామకరణం జరిగింది. ఉపనయనం రామచంద్రుని యొక్క 8వ సంవత్సరంలో, పరాభవ నామ సంవత్సరం చైత్రమాసంలో 8వ సంవత్సరంలో జరిగింది. ఈ సౌమ్యనామ సంవత్సరం మాఘమాసంలో బహుళ విధియ రోజు విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులిద్దరు కూడా బయలుదేరారు ఆ యాగ సంరక్షణ చేసేందుకు. అప్పుడు రాముని వయస్సు 11 సంవత్సరాల 10 మాసాల 8 రోజులు. 11 సంవత్సరాల 10 మాసాల 8 రోజుల్లో ఒక యుద్ధానికి రమ్మని చెప్పి విశ్వామిత్రుడు పిలుస్తున్నారు. దశరథ మహారాజు గడగడ వణికిపోయారు. నా పుత్రుడు బాలుడు, పసివాడు, పాల పొంగు కలిగినటువంటి ముఖంతో ఉన్నాడు, అలాంటి వారిని యుద్ధానికి పంపించలేనంటే నీ గురించి నీ పుత్రుడి గురించి నీకు తెలియదు, నీకు నీ పుత్రుడి గురించి తెలియదు. వశిష్ఠ మహర్షులను అడుగు, మహర్షులందరిని అడుగు, రాముడు ఎవరో చెప్తారన్నాడు. 11 సంవత్సరాల 10 మాసాల 8 రోజుల అబ్బాయి యుద్ధానికి బయలుదేరి తాటక సంహారం కోసం వీటన్నిటి కోసం బయలుదేరి వెళ్ళారు. తదియ రోజు వాళ్ళు కామాశ్రమంలోకి వెళ్ళారు. అక్కడ విశ్రాంతి తీసుకొని చవితి రోజు తాటక సంహారాన్ని చేశారు రామచంద్ర భగవానుడు. అంటే 11 సంవత్సరాల వయసులోనే తాటక సంహారాన్ని చేశారు. పంచమి రోజు యజ్ఞం ఆరంభమైంది. పంచమి రోజు సిద్ధాశ్రమంలో రామలక్ష్మణులు ప్రవేశించారు. అక్కడ 5 రోజులు ఉన్నారు. దశమి రోజుకి ఈ 5 రోజుల యజ్ఞం చాలా సంపన్నమైంది. ఏకాదశి రోజున వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి సోనా నది అంటే సరస్వతి నదీ తీరానికి వచ్చి విశ్రమించారు. ఆ మరుసటి దినం వెంటనే గంగానదీ తీరంలో విశ్రమించారు. అంటే ఒక్కరోజు కూడా రామాయణ సమయంలో కాలం వృధా చేస్తున్నట్లు, మహర్షులు వృధా చేస్తున్నట్లు మనకు అనిపించదు. వాళ్ళు ప్రయాణం పెట్టుకుంటే వెంటనే మరుసటి రోజు వెంటనే వెళ్ళిపోతున్నారు. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయడం లేదు. త్రయోదశి రోజున వాళ్ళు విశాఖపట్నంలో ప్రవేశించారు. చతుర్దశి రోజున అహల్యకు శాప విమోచనం జరిగింది. ఆ తర్వాత అదే దినం వాళ్ళు మిథిలా నగరానికి బయలుదేరి మిథిలా నగరంలో యజ్ఞశాల ప్రవేశం చేశారు. జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తీసుకుని వచ్చారు. శ్రీరామచంద్రుడు ఆ రోజు అమావాస్య, ఆ రోజు యజ్ఞవాటికలో ప్రవేశించారు. శివ ధనుర్భంగాన్ని చేసినటువంటిది అమావాస్య రోజు. ఆ శివ ధనుర్భంగం చేయడంతో శివుని యొక్క ఆ ధనస్సులో ఉన్నటువంటి శివశక్తిని తన లోపలికి స్వీకరించారు రామచంద్ర భగవానుడు. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక రహస్యం. ఆ శివధనస్సులో శివుని యొక్క అపారమైనటువంటి శక్తి అంతా నిక్షిప్తమై ఉంది. ఎన్నో తరాలుగా ఆ రాజులందరూ దీనిని పూజిస్తున్నారు. ఆ పూజా విశేషము, శివశక్తి ఇదంతా కూడా రామచంద్రుడిలోనికి ప్రవేశించింది. ఆ తర్వాత వాళ్ళు పాల్గొన శుద్ధ తదియ
అంటే జనకులు దూతని అయోధ్యకు పంపించారు. రామచంద్రుడు ఈ విధంగా శివధనుర్భంగం చేశారు, సీతాసాధ్విని గెలుచుకున్నారు కనుక ఈ యొక్క వివాహానికి రావాల్సిందిగా జనక మహారాజు దూతల ద్వారా సందేశం పంపించారు. షష్ఠి అంటే 3 రోజులకు దూతలు మిథిలా నగరం నుంచి అయోధ్యకు చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఈ సందేశాన్ని అందించారు. జనక మహారాజు సందేశం అందుకొని అయోధ్యలో దశరథ మహారాజు 5 రోజులు ప్రయాణం చేసి వెంటనే ప్రయాణం చేసి 5 రోజులు పట్టింది. దూతలు చేరడానికి 3 రోజులు పడితే రాజులు చేరడానికి 5 రోజులు పట్టింది. 5 రోజులు ప్రయాణం చేసి వాళ్ళందరూ కూడా మిథిలకు చేరుకున్నారు. సప్తమి నాడే ఆ రోజు చతురంగ బలాలతో కలిసి దశరథ మహారాజు బయలుదేరారు. సప్తమి రోజు బయలుదేరి ద్వాదశికంతా కూడా మిథిలా నగరానికి చేరుకున్నారు. త్రయోదశి మఖా నక్షత్రంలో దశరథ మహారాజు నాంది కర్మలన్నీ, పూజలకు కావలసినటువంటి కర్మలన్నీ చేశారు. చతుర్దశి రోజు అనేక గోవుల్ని దానం చేశారు. పౌర్ణమి రోజు ఉత్తరా నక్షత్రంలో శ్రీరామునికి మిగిలినటువంటి వారందరికీ కళ్యాణాలు చాలా వైభవోపేతంగా జరిగాయి. పౌర్ణమి రోజు జరిగింది స్వామివారి కళ్యాణం. బహుళ పంచమి ఆ రాత్రికి వాళ్ళందరూ కూడా విడిది గృహాల్లో విశ్రమించారు. అందరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. పంచమి నుంచి పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి 4 రోజుల తర్వాత విశ్వామిత్ర మహర్షుల వారు అక్కడి నుంచి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. రామాయణంలో, శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్రుడి యొక్క పాత్ర ఇక్కడితో మనకు ముగిసిపోతుంది. ఎందుకంటే వివాహం అనేటువంటిది రామ కళ్యాణం చేయడానికే విశ్వామిత్రుడు ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది. ఈ తాటక సంహారం, రామ కళ్యాణం చేయించి విశ్వామిత్రుడు అంతటితో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నవమికి జనక మహారాజు ఆ కన్యలకంతా అనేక దానాలు ఇస్తారంటే ఎన్నో రత్నాలు, వైభవోపేతమైనటువంటి దాసదాసి జనాలను, గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఎంతో ధనకనక వస్తువాహనాదులన్నిటిని కూడా దశరథ మహారాజు గారికి సమర్పించుకుంటారు. దశమికి పరశురాముడు వస్తారు. ఆయనకు గర్వాపహరణం జరిగింది దశమి రోజున. అక్కడి నుంచి సాధారణ నామ చైత్ర శుద్ధ విధియ దశరథుడు తన పుత్రులతో కలిసి అయోధ్యకు బయలుదేరారు. ఇక్కడికి మనకు బాలకాండ సమాప్తమైపోతుంది. అప్పటికి రామచంద్రుడి వయస్సు సరిగ్గా 12 సంవత్సరాల 1 మాసం 10 రోజులు. వివాహమయ్యి అయోధ్యకు చేరుకునేటప్పటికి 12 సంవత్సరాల 1 నెల 10 రోజులు. అప్పటి నుంచి దుందుబి నామ సంవత్సరం అంటే 12 సంవత్సరాలు రాముడు సీతమ్మతో కలిసి చాలా సంతోషంగా అయోధ్యలో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అయోధ్యకాండ. దుందుబి నామ సంవత్సరం చైత్రమాసం శుద్ధ చవితి రామ పట్టాభిషేకం చేయాలని చెప్పి దశరథ మహారాజు నిర్ణయించారు. పంచమికి పట్టాభిషేకం కోసం అంత సిద్ధమైనప్పుడు ఆ పట్టాభిషేకం విఘ్నమవుతుంది. కైకమ్మ ద్వారా వనవాసానికి ప్రయాణమయ్యారు. వనవాసానికి బయలుదేరి మొదటి రోజున సరయూ నదీ తీరానికి వచ్చి అక్కడ ఆ రోజు రాత్రి అందరూ విశ్రమించారు. అందరూ బాగా అలసిపోయి నిద్రపోయారు. ఆ రామచంద్రుడు తమ రథాలను తీసుకుని సుమంత్రుడితో సహా అరణ్యంలో అక్కడి నుంచి వేగంగా గంగానదీ తీరానికి వెళ్ళిపోయి మరుసటి రోజు సాయంకాలం గంగానదీ తీరంలో వాళ్ళు విశ్రమించారు. సప్తమి రోజు రామచంద్రుడు అక్కడ ప్రాతకాలంలో లేచి మునీశ్వరులాగా, ఒక సాధువులాగా జటలను ధరించారు. ఆ తర్వాత అష్టమి రోజు భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. అంటే ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. ఒక్కరోజు కూడా వృధాగా అక్కడ కూర్చోవడం, ఇక్కడ కూర్చోవడం అలాగ చేయడం లేదు. ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. నవమికి భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి వారి ఆనుజ్ఞ పొంది యమున నదీ తీరానికి వెళ్ళిపోయారు. ఈ భరద్వాజ ఆశ్రమంలో ఉంటే అది అయోధ్యకు చాలా సమీప్యంలో ఉంది. అందువల్ల మనుషులు మాటి మాటికి ఇక్కడ రావడం ఉంటుందని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి యమున నదీ తీరానికి వచ్చేస్తారు. అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు సాయంకాలం విశ్రాంతి తీసుకున్నారు. దశమి రోజు చిత్రకూటానికి వెళ్ళిపోయారు. అంటే పంచమి రోజు బయలుదేరారు, దశమి రోజుకు చిత్రకూటానికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి దశరథ మహారాజు అస్తమించారు. అర్ధరాత్రి సమయంలో వారు అస్తమించారు, కాలధర్మం చెందారు. పై సప్తమి నుంచి దశమి వరకు శ్రీరామచంద్రుడు, గుహుడు, సుమంత్రుడు వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి గంగానదిలో, గంగా తీరంలో ఆ పడవ మీద వెళ్ళి ఇలాగా ప్రయాణాలు చేస్తూ చిత్రకూటానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా దూరంగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఆ సాయంకాలానికి
ఇప్పుడు చెప్పారు, ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, చిత్రకూట నుంచి మేము వెళ్ళిపోతాము, ఇక గుహుడు సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వెళ్ళాలంటూ రామచంద్రుడు వాళ్ళని వెనకకు పంపించేశారు. అక్కడి నుంచి వాళ్ళు వెనకకు వచ్చేశారు. అది ఏ రోజు? దశమి రోజు. అంటే దశరథ మహారాజు ఏ రోజు శరీరాన్ని విడిచిపెట్టారో ఆ రోజే అక్కడి నుంచి వాళ్ళు అరణ్యవాసానికి నుంచి వెనక్కి వచ్చారు. ఏకాదశి. అయోధ్యలో అందరూ చేరి విలపిస్తున్నారు. సుమంత్రుడు వచ్చేటప్పటికి అందరూ విలపిస్తున్నారు. రాముడి కోసం విలపిస్తున్నారా, దశరథ మహారాజు యొక్క మరణం కోసం విలపిస్తున్నారా? అసలు అర్థం కాలేదు. రాముడు పంచమి రోజు వనవాసానికి వెళ్ళారు. దశమి రోజు 5వ రోజు అర్ధరాత్రి 5 రోజులు రామ 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 అంటూ దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టారు. ద్వాదశి సభ చేశారు. ఆ సభలో దూతల్ని భరతుని వద్దకు పంపించారు. ఆ తర్వాత చతుర్దశికి దూతలందరూ కూడా వెళ్ళి ఆ సాయంకాలాన్ని కేకయ దేశానికి చేరి 1.5 రోజులు వాళ్ళు చేరిపోయారు కేకయ దేశానికి. అక్కడికి చాలా సమీపంలోనే ఉంది. అంటే ఆ రోజుల్లో గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నారు. చాలా వేగంగా ప్రయాణం చేసి 1.5 దినంలో ఆ దూతలందరూ కూడా కేకయ దేశానికి దూతలు చేరుకొని దశరథ మహారాజు యొక్క మరణ వార్తను గురించి భరత మహారాజుకు తెలియజేశారు. అక్కడ బహుళ పంచమికి 5 రోజులకి భరతుడు అయోధ్యకు చేరారు. ఇంకా 5 రోజులు పట్టింది భరతుడు రావడానికి. షష్ఠికి భరతుడు రాగానే పంచమికి వచ్చేశారు. షష్ఠికి దశరథ మహారాజు గారికి అన్ని కర్మలన్నీ కూడా ఆరంభం చేసేసి ఆ కర్మాంతము దశహస్సు ఇవన్నీ కూడా పూర్తి చేశారు. వైశాఖ శుద్ధ పాడ్యం వచ్చింది. ఆ పాడ్యం రోజుకి అశౌచం నివృత్తి అయిపోయింది. వాళ్ళకున్నటువంటి అశౌచం అంతా తొలగిపోయింది. తర్వాత ఏం చేశారంటే సపిండీకరణం అంతా చేశారు ఆ మరుసటి రోజు విధి రోజు. ఇప్పుడు తది రోజు భరతుడు చాలా దుఃఖించాడు. రామచంద్రుడు లేడని చెప్పి చాలా దుఃఖించి చవితి రోజు భరతునికి పట్టాభిషేకం చేస్తే బాగుంటుందని చెప్పి మంత్రులందరూ కూడా సమాలోచన చేశారు. ఈ పంచమ రోజు 100 మాగధులందరూ కూడా భరతునికి పట్టాభిషేకం చేయాలంటూ స్తోత్రాలు చేస్తున్నారు. అప్పుడు భరతుడు వాళ్ళందరినీ వారించి షష్ఠి రోజు రామచంద్రుని తీసుకొచ్చే దానికోసంగా భరతుడు ప్రయాణం చేశాడు చిత్రకూటానికి. ఎక్కడున్నారో ముందర తెలుసుకొని ఆ చిత్రకూటానికి ప్రయాణం అయ్యారు. ఇక్కడ సప్తమి రోజు గంగా తీరానికి వచ్చి అక్కడ రాముడు వలె జటాధరణం చేశాడు భరతుడు కూడా. భరతుడు లాంటి తమ్ముడు అసలు ఉండనే ఉండడు, లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉండనే ఉండడు. సీతాదేవి చెప్తుంది, నాకంటే కూడా శ్రీరామచంద్ర భగవానుడికి లక్ష్మణుడు అంటే పంచప్రాణాలని చెప్తుంది. రాముడు చెప్తాడు, మా నాన్నగారు నన్ను ఎంతగా ప్రేమించారో అంతగా నన్ను లక్ష్మణుడు ప్రేమిస్తూ ఈ అరణ్యవాసంలో నన్ను కన్న తండ్రిని మరిపించే విధంగా నన్ను ప్రేమిస్తూ నాకు సేవ చేస్తున్నాడంటూ ఆ లక్ష్మణుడిని చెప్తారు. లక్ష్మణుడు నా ప్రాణం, లక్ష్మణుడు లేకపోతే నేను బ్రతకలేనని చెప్తారు. ఇలాగ చాలాసార్లు రామాయణంలో లక్ష్మణుడు అంటే తనకి ఎంత ప్రాణమో వాళ్ళు 2 శరీరాల్లో ఒక్క మనసుతో ఉంటారు. వాళ్ళు 2 శరీరాలతో ఉండరు, ఒకే మనసుతో ఉంటారు. అంత పంచప్రాణాలు తమ్ముడికి. అన్నయ్య కూడా తమ్ముడు అంటే అంత పంచప్రాణాలు. ఇలాగా ఈ జటాధరణం చేసి ఆ రాత్రి భరతుడు భరద్వాజ ఆశ్రమంలో అంత మంచి విందు స్వీకరిస్తారు. అక్కడి నుంచి అష్టమి ఒకే ఒక్కరోజు ప్రయాణం చేసి వాళ్ళందరూ కూడా చిత్రకూటానికి చేరుకున్నారు. అక్కడ రామ దర్శనమైంది. ఇక రామదర్శనం అయిన తర్వాత తండ్రి మరణ వార్త విని రాముడు చాలా దుఃఖించి తర్వాత తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తారు. భరతునికి పాదుకాదానం చేస్తారు. తన తల్లులతో పరివారంతో కలిసి అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యారు. ఎందుకంటే రామచంద్రుడు మాట తప్పలేడు కనుక అరణ్యవాసానికి తండ్రికి మాట ఇచ్చినందువలన ఆ మాట మీద నిలబడి అరణ్యవాసం చేసేందుకే సిద్ధపడ్డారు. అందుకే భరతుడు పాదుకలు గ్రహించి అక్కడి నుంచి పాదుకలు తీసుకొని తిరిగి నంది గ్రామానికి వచ్చారు. ఏకాదశి నాటికి నంది గ్రామానికి ప్రవేశించారు. అక్కడ పాదుకలకు పట్టాభిషేకం జరిగింది. చతుర్దశి రోజు చిత్రకూటాన్ని వదిలిపెట్టి ఆ ఉదయం పూట అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్ళారు.
ఇక్కడ ఇంకా చిత్రకూటంలో ఈ విధంగా మనుషులు రావడం వలన రామచంద్రుడు అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. అందుచేతనే వెంటనే ఆ చిత్రకూటాన్ని వదిలిపెట్టేసి మనం ఇంకా దండకారణ్యంలోకి వెళ్ళిపోతామంటూ వాళ్ళు ఇంకా తీవ్రమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించేందుకు సిద్ధపడ్డారు. అక్కడి నుంచి అత్రి మహాముని అనసూయ మాత ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ ఒక్క రాత్రి అక్కడ విశ్రమించారు. మరుసటి ఉదయాన్నే లేచి వాళ్ళు దండకారణ్యంలో పౌర్ణమి రోజు ప్రవేశించారు. చతుర్దశి రోజు రాత్రి అత్రి మహాముని ఆశ్రమంలో ఉండి పౌర్ణమి రోజు ఉదయాన్నే దండకారణ్యంలో ప్రవేశించారు. ఇక్కడికి అయోధ్యాకాండ మనకు సమాప్తమవుతుంది. శ్రీరామచంద్రుడి వయస్సు ఇప్పటికీ కరెక్ట్గా 24 సంవత్సరాల 1 నెల 10 రోజులైంది. మంచి ఆరోగ్యవంతమైనటువంటి వయస్సులో ఉన్నారు. అడవుల పాలయ్యారు. ఆహారం లేదు, నీడ లేదు, ఘోరమైనటువంటి అరణ్యాల్లో తిరుగుతున్నారు. సీతారామ లక్ష్మణులు వనవాస సమయంలో సీతమ్మకు సరిగ్గా 16 సంవత్సరాలు ఉంది. లక్ష్మణుడు ఇంచుమించు అన్నకంటే కొంచెం చిన్నవాడంతే, 23 సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఒక సాధువు రూపంలో ఉన్నారు వీళ్ళందరూ. సాధువులు ఎలా ఉంటారో అలా ఉన్నారు. కానీ సీతమ్మ మాత్రం మహారాణిలాగా ఉంటుంది, రాజకుమార్తెలాగా ఉంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అరణ్యవాసం. ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అరణ్యవాసం. రుధిరోద్గారి నామ మార్గశిర పంచమి వరకు దండకారణ్యం చాలా పెద్దది కనుక అక్కడక్కడ ఏ వసతి లేకుండా ఘోర జంతువుల మధ్య, రాక్షసుల మధ్య అక్కడక్కడ రామలక్ష్మణులు తిరుగుతున్నారు. దండకారణ్యం అంటే అది చాలా చిన్నదిగా, చాలా పెద్దది. అంత పెద్ద అరణ్యంలో ఒక్కొక్క ప్రదేశంలో కొంత కాలం అలాగా ఉంటూ దండకారణ్యంలో తిరుగుతున్నారు. మరుసటి సంవత్సరం రక్తాక్షి నామ సంవత్సరం మార్గశిర పంచమి వరకు మరొక ప్రాంతంలో వెళ్ళి 1 సంవత్సరం కాలం అక్కడ నివసించారు. అక్కడి నుంచి మళ్ళీ అక్షయనామ సంవత్సరం చైత్రశుద్ధ పంచమి వరకు మరొక చోట నివసించారు. ఈ పంచమి రోజు బయలుదేరి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అరణ్యవాసానికి వెళ్ళేది కూడా పంచమి రోజే బయలుదేరి వచ్చారు అయోధ్య నుంచి. అలాగే ప్రతి సంవత్సరం పంచమి రోజు, సరిగ్గా పంచమి రోజున మళ్ళీ ఈ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఆ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఇలాగ అనేక ప్రదేశాలు తిరుగుతున్నారు దండకారణ్యంలో. ఇలాగా అక్షయనామ సంవత్సరం చైత్రశుద్ధ పంచమి వరకు మరొక చోటకి వెళ్ళి నివసించారు. ఇలా నివసించిన అరణ్యాలన్నీ ఘోరమైనటువంటి అరణ్యాలు. ఎటు నడిచే బాటలు లేవు, మార్గాలు లేవు, ముళ్ళు, పొదరిళ్ళు అవన్నీ కూడా వాటి మధ్యలో సాగిపోతున్నారు. సరైన ఆహారం లేదు, నీడ లేదు. సీతాదేవి ఎన్నడూ ఎండలో నడిచినటువంటిది కాదు. విభవనామ సంవత్సరం ఆశ్వీజ మాసం శుద్ర పంచమి వరకు మరొక చోట నివసించి ఆ నవరాత్రులలో పంచమి రోజు వరకు అక్కడ ఉండి నవరాత్రి మధ్యలోనే మరొక ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇలా దండకారణ్యంలో ఒక్కొక్క సంవత్సరం పంచమి వరకు కొంతకాలం అక్కడ ఉండడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అలా కొంతకాలం ఒక ప్రదేశంలో ఉండడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇలాగా దారి తెన్ను లేనటువంటి అడవిలో ఘోరమైనటువంటి పులులు, భయంకరమైనటువంటి సర్పాలు, రాక్షసులు ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు సాగిపోతున్నారు. ఇక ఒక్కరోజు సైతం అక్కడ ఏ వసతి, నీరు, ఆహారం లేని పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి కదిలిపోతూ ఉండేవాళ్ళు. ఈ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి రోజు మరొక చోట ఉన్నారు. ప్రజోత్పత్తి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి వరకు మరొక చోట ఉన్నారు. పంచమి వరకే ఉంటున్నారు. శ్రావణ శుద్ధ పంచమి వరకు మరొక చోట ఉన్నారు. అంగీరస నామ సంవత్సరం శుద్ర చైత్ర మాసంలో శుద్ధ పంచమి వరకు మరొక చోట ఉన్నారు. ఇది సుతీక్ష్ణ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ నివసించారు. ఇక భావనామ సంవత్సరం చైత్ర శుద్ధ పంచమి వరకు మరొక చోట ఉన్నారు. మరలా షష్ఠికి ఆ మరుసటి రోజే అగస్త్య మహర్షి ఆశ్రమంలోనికి ప్రవేశించారు. ఇలాగా ఒక్కొక్క ప్రదేశాలకు వెళుతున్నారు. సప్తమి నుంచి యువనామ సంవత్సరం వైశాఖ బహుళ అమావాస్య వరకు, అంటే ప్రస్తుతం నాసిక్ ఉంది కదా, అక్కడ పంచవటి దగ్గర 5 మర్రి చెట్లు ఉండేటువంటి ప్రదేశంలో నివసించారు. అక్కడికి వచ్చేసరి చివరిగా జ్యేష్ఠ శుద్ధ పాడ్యం ఆ రోజు సీతాపహరణం జరిగింది. నాసిక్ దగ్గర జరిగింది. ఇదంతా కూడా ఆ రోజు పౌర్ణమి, అంటే పాడ్యం రోజు జరిగింది. ఆ 15 రోజుల పాటు 14 రోజుల పాటు ప్రయాణం చేస్తూ శబరి దగ్గరికి వెళ్ళారు. పౌర్ణానికి శబరి దగ్గరికి వెళ్ళారు. ఈ బహుళ పాడ్యమికి శబరి దగ్గర నుంచి మరుసటి రోజు హంపికి వెళ్ళారు. అక్కడి నుంచి పంపా తీరంలోనే శబరి ఉంటుంది. మరుసటి రోజే హనుమత్ దర్శనమైంది. అక్కడి నుంచి ఈ వనవాసాలు ఇప్పటికి
మనకు సీతారాములు వనవాసం 13 సంవత్సరాల 2 నెలల 10 రోజులు గడిచాయి. అంటే ఇక్కడితో అరణ్యకాండ సమాప్తం అయిపోయింది. కిష్కింధ కాండ ఉంది. ఈ కిష్కింధ కాండ ఎంతకాలం ఉందంటే 8 నెలల 27 రోజులు ఉంది. ఇంకా కిష్కింధ కాండ అంతే. 8 నెలల పాటు కిష్కింధలోనే స్వామివారు ఉన్నారు 27 రోజులు. యువనామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ పాడ్యమి రోజు అమావాస్య వరకు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి స్నేహం సఖ్యత చేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు వాలిని వధించారు. ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజు. ఆ రోజు వాలిని వధించారు. తర్వాత బహుళ అమావాస్య వరకు సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత అంగదుడికి యువరాజ్యాభిషేకం జరిగింది. ఇవన్నీ జరిగాయి. ఇక శ్రావణ మాసం నుంచి కార్తీకము, ఆ తర్వాత అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అన్నమాట. శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు సుగ్రీవుడు అన్నీ మర్చిపోయినట్లుగా తన విలాసాల్లో ఉండిపోయాడు. లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు కోపం వచ్చినప్పుడు మార్గశీర్ష మాసంలో లక్ష్మణుడి కోపం వచ్చినప్పుడు సుగ్రీవుడు ఆ కోపానంతా కూడా తగ్గించి వానరులందరినీ సమ్మేళనం చేసి సీతాన్వేషణ కోసం పంపిస్తారు. అప్పుడు దక్షిణ దిక్కుకు పోయినటువంటి కాలం 12 రోజులే. ఈ వానరులందరూ ఎంతకాలం పోయారంటే చాలా కాలం పోలేదు, 12 రోజుల కాలం పోయారు వానరులు. వింధ్య పర్వతం వంక కొంతమంది వెళ్ళారు, 1 మాసం వెళ్ళారు. కొంతమంది ఒక బిలం లోపలికి వెళ్ళారు, ఆ బిలంలో 1 మాసం ఉన్నారు. ఇలాగ పాల్గొన మాసం వచ్చేంత వరకు శుద్ధ ద్వాదశి వరకు సముద్ర తీరానికి అక్కడ సంపాతి అనేటువంటి ఒక పెద్ద పక్షిని కలుసుకుంటారు. ఆ పక్షిని కలుసుకుని సంపాది ద్వారా ఈ యొక్క రావణుని సమాచారం తెలుసుకొని వాళ్ళందరూ అక్కడికి, అది కిష్కింధ కాండ అంతటితో మనకు సమాప్తం అవుతుంది. ఇప్పటికీ అరణ్యవాసం 13 సంవత్సరాల 11 నెలల 7 రోజులైంది. అరణ్యవాసం అక్కడికి అయిపోయింది. 13 సంవత్సరాలు అయిపోయింది, 11 నెలలు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది. ఇంకా సుందరకాండ ప్రారంభమైంది. సుందరకాండ ఎంతసేపు జరుగుతుంది? సుందరకాండ 1.5 రోజే, కేవలం 1.5 రోజులోనే అంత పెద్ద సుందరకాండ మనకు రామాయణంలో వస్తుంది. ఈ సుందరకాండలో యువనామ సంవత్సరం పాల్గొన మాసం శుద్ధ త్రయోదశి ఉదయాన్న మహేంద్ర పర్వతం మీద నుంచి హనుమంతుడు సముద్రంలో లంఘనం చేస్తారు. సముద్రాన్ని ఎలా వెళ్ళాడు? పడవలో వెళ్ళారా? ఎలా వెళ్ళాడంటే పడవల్లో వెళ్ళలేదు, ఆకాశంలో ఎగురుతూ వెళ్ళాడు, లంఘనం చేశాడనమాట. అలాగా వెళుతూ గాలిలో ప్రయాణం చేస్తూ లంకకి చేరుకున్నాడు. సాయంకాలానికి చేరుకున్నాడు. అక్కడ ఇప్పుడు రంభోడా పర్వతాలని ఉన్నాయి. ఆ పర్వతం మీద హనుమంతుల వారు ఎక్కడొచ్చి దిగారో అక్కడే ఒక చాలా పెద్దదైనటువంటి హనుమంతుల వారిని ఇప్పుడు ప్రతిష్ఠించున్నారు. చాలా చక్కగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. అక్కడికి వచ్చి దిగి సాయంకాలం వరకు అటు ఇటు విశ్రాంతి లేకుండా తిరిగాడు. ఎందుకంటే ఎప్పుడు సీతమ్మను చూడాలి అని. అప్పుడు దక్షిణ వైపు ఉన్నటువంటి మార్గంలో లంకలోకి ప్రవేశించి అక్కడ సీతమ్మ దగ్గరికి వెళ్ళే దానికోసంగా ప్రదోష సమయంలో లంకిణిని వెళ్ళి మర్దించాడు. సాయంకాలం చీకటి పడే సమయంలో లంకిణిని మర్దించాడు. తెల్లవారుజామున రావణ ప్రహస్తాదుల గృహాలన్నీ కూడా వెతికి సీత జాడ తెలియలేదు. అశోకవనంలో ప్రవేశించి అక్కడ ఒక సింసుప అనేటువంటి వృక్షాన్ని ద్రోహించారు. ఇక్కడ ఉదయం సీతాదేవితో మాట్లాడతారు. ఆ రోజు ఉదయాన్నే సీతాదేవితో మాట్లాడి వేలాది రాక్షస వీరులను అశోకవనాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఆ ఉదయానంతరం ఏం చేస్తారు? జంబుమాలిని, అక్షయ్ కుమారులను వధించారు. ఇంద్రజిత్తు చేత పట్టుబడి రావణుని యొక్క సభాభవనంలోనికి ప్రవేశించి ఆయనతో సంభాషించి లంకను దహనం చేసి సముద్రాన్ని తిరిగి లంకించి తిరిగి వచ్చి వానరులను కలుస్తారు. వాళ్ళు ఆలస్యం చేయలేదు. సీతమ్మను దృష్ట్వా సీత అని చూశారు కదా, నేను సీతమ్మను చూశానని కానీ ఈ వార్త తీసుకుని వెళ్ళి త్వరగా రామునికి తెలియజేయాలంటూ వేగంగా చతుర్దశికంతా వాళ్ళందరూ వచ్చేశారు. సుందరకాండకి రామాయణ వనవాసంతో ఇప్పటికి సీతారాముల యొక్క వనవాసం 13 సంవత్సరాల 11 నెలల 8 రోజులు 30 గడియలైంది. అంత సమయం పట్టింది. యుద్ధకాండ ప్రారంభమైంది. యుద్ధకాండ ఎన్ని రోజులు జరిగింది? 21.5 రోజు జరిగింది యుద్ధకాండ. యువనామ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు యుద్ధయాత్ర ప్రారంభం చేశారు రామచంద్రుడు. బహుళ పాండ్యమి సాయంకాలానికంటే 24 గంటల సమయంలో వేగంగా వాళ్ళు సముద్ర తీరాన్ని చేరుకున్నారు. చవితి ఉదయం వరకు కుశలపరుచుకొని సముద్రుడు దారివ్వాలంటూ రాముడు అక్కడ దర్భశయనంలో పడుకున్నారు. అశయనం చేశారు.
ఆ సాయంకాలం సేతుబంధనం ప్రారంభమైంది. ఒకవేళ ఈ సేతుబంధనం కట్టాలంటే ఉదయం ప్రారంభం చేయొచ్చు కదా, సాయంకాలం ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అంటూ ఆ రోజు సాయంకాలమే ప్రారంభం చేస్తారు. ఆ రోజు చవితి సాయంకాలం నుంచి అష్టమి వరకు. చవితి నుంచి అష్టమి వరకు అంటే ఎంత రోజులు? సముద్రాన్ని బంధనం చేశారు 4.5 రోజుల్లో రామచంద్ర భగవానుడు. నవమి రోజున అక్కడ ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. దశమి రోజున ప్రహస్తుని వధించారు. రావణుడి కిరీటం క్రింద పడిపోయింది, భంగమైంది. త్రయోదశి తెల్లవారుజామున ఇంద్రజిత్తును వధించారు. ఇక నికుంభలా పూజ చేసుకుని వచ్చినటువంటి ఇంద్రజిత్తు అంతటితో వధించబడ్డాడు. రావణుని యొక్క మూల బలాలన్నీ కూడా నశించిపోయాయి. అమావాస్య రోజు తెల్లవారుజామున రావణ సంహారం అయింది. తర్వాత రాముడిని ధర్మాన్ని గెలిపించడం కోసం నేను యుద్ధం చేశాను, కానీ శత్రువుని గెలవడం కోసం నేను యుద్ధం చేయలేదని చెప్పాడు. ధర్మాన్ని గెలవడం కోసం నేను యుద్ధం చేశానని చెప్పాడు. విధియ రోజు విభీషణుకు పట్టాభిషేకం చేసి తదియ రోజు సీతాదేవి అగ్నిశోధన జరిగింది. దివరంపోల్ అనే ప్రదేశం ఉన్నది ఇప్పుడు కూడా అక్కడ. ఆ ప్రదేశంలో అగ్నిశోధన జరిగింది. అప్పుడు సీతాదేవి తాను నిప్పు వంటి దాన్ని అంటూ తన యొక్క శక్తిని నిరూపించుకుంది. ఆ తర్వాత చవితి రోజు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మర్నాడు అయోధ్యకు పుష్పక విమానంలో ప్రయాణం అయ్యారు. పంచమి రోజు కిష్కిందకు వచ్చారు. అక్కడ కిష్కింద వాసులందరిని వదిలిపెట్టి ముఖ్యమైనటువంటి వాళ్ళని తీసుకొని భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ అరణ్యవాసం సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తయిపోయింది. భరద్వాజ ఆశ్రమానికి మొదట వచ్చారు, మళ్ళీ చిట్ట చివరిగా కూడా భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు. ముందుగా వచ్చి ఇక్కడ భరద్వాజ మహర్షికి నమస్కారం చేశారు. ఆ మహర్షియే వీళ్ళ వనవాసానికి సాక్షి. చైత్రమాసం షష్ఠి ఉదయాన పుష్పక విమానం నంది గ్రామంలో దిగింది. అక్కడ రామచంద్ర ప్రభువు సీతా సమేతంగా వెళ్ళి వాళ్ళందరికీ దర్శనమిచ్చారు. అప్పుడు తల్లులకి అందరికీ నమస్కారం చేశారు. సప్తమి రోజు శ్రీరామచంద్ర భగవానుడికి పట్టాభిషేకం జరిగింది. ఇది శ్రీరామచంద్రుని యొక్క సమగ్రమైనటువంటి ప్రతిరోజు ఏ రోజు, ఏ సంవత్సరం, ఏ క్షణం ఏం జరిగిందో రామాయణంలో వాల్మీకి దివ్య దృష్టితో దర్శించినటువంటి ఈ దివ్య సంఘటనలన్నీ కూడా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షిం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి రామపాద పద్మాలకు, సీతాపాద పద్మాలకు భక్తితో నమస్కరిస్తాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ చక్ర సామ్రాజ్య సంచారిణి, ఓం శ్రీ చక్ర సామ్రాజ్య సంచారిణి, కరుణామయీ విజయేశ్వరి, కరుణామయీ విజయేశ్వరి. ఓం లలితా భవాని దుర్గా భవాని, ఓం లలితా భవాని దుర్గా భవాని, ఓం శ్రీ చక్ర సామ్రాజ్య సంచారిణి లలితాంబా 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 లలితాంబా.